అమ్మాయి వరకట్నం వేధింపులు గురి చేసింది అబ్బాయిని, కొంత డబ్బు అడిగింది అనని కొంతమంది చెప్తున్నారు. వాస్తవమేనా? అవునమ్మా, 10 లక్షలు కావాలనేసి అడిగారమ్మా మమ్మల్ని. పెళ్ళికి 6 లక్షలు అంట, ఎంగేజ్మెంట్కి 4 లక్షలు అంట. మళ్ళీ వాళ్ళు చైన్ వేసారు, మేము నెక్లెస్ వేసినామమ్మ, వాళ్ళు బండి పెట్టారు. ఇప్పుడు మాకు 10 లక్షలు కావాలనేసి కూర్చున్నారు. డివోర్స్ ఇచ్చినాక ఇంకో డైవర్స్ అవ్వలేదమ్మా. డైవర్స్ రోజు అన్నీ ఇవ్వాలంట, 10 లక్షలు ఇవ్వాలంట, బండి ఇవ్వాలంట, అబ్బాయి చైన్ వేసారు, చైన్ ఇవ్వాలంట, అవన్నీ కావాలనేసి లాయర్తో అన్ని లీస్ట్ రాపిచ్చేసి మాతో మాట్లాడిచ్చారు. అట్లా కాదు అంటే మా సైడ్ అందరు రెడీగా ఉన్నారు, ఎంత దూరం అయితే అంత దూరం గొడవ పట్టడానికి, వాడు ఎట్లు ఇవ్వడం నేను చూస్తాను అన్నట్టు మాట్లాడారు. నేను విన్నాను, స్పీకర్లో పెట్టి మాట్లాడారు, నేను విన్నాను. రెగ్యులర్గా డబ్బుల గురించి మీ కోడలు మేఘన వాళ్ళ ఇంటి నుంచి కాల్స్ కానీ, లాయర్ నుంచి కాల్స్ కానీ మీ అబ్బాయికి లాయర్ నుంచి కాల్స్, మళ్ళీ మధ్యలో జీవన్ జ్యోతి సిస్టర్ అని ఒకరు ఉన్నారు, వాళ్ళ త్రూ మాట్లాడిచ్చారమ్మా. ఇట్లా వాళ్ళతో చెప్పారు? మీ అబ్బాయి అంత అసలు 10 లక్షలు ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ చేశారా? చేశానమ్మా. మేము ఎందుకు ఇవ్వాలి సార్, మేము అప్పుడే చెప్పాము కదా, గ్రాండ్గా మనకు పెళ్ళొద్దు. ఇప్పుడు మనం ఎంత డబ్బులు ఉన్నా మనం పెళ్లి చేసుకుంటాం ఖర్చు పెట్టి, మన దగ్గర లేదంటే ఎవరు ఇయ్యరమ్మా. నాకు అనుభవం ఉంది, 2 పిల్లల పెళ్ళిళ్ళు చేసినాను, లక్షలు పెట్టి చేసినా కూడా మనకు లేని టైంలో ఎవరు రూపాయి సాయం చేయరు. ఆ డబ్బులు ఉంటే మీకు దేనికన్నా అవుతుంది, ఉంటే మనం చర్చిలో వెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం, మీ ఇంటి ముందు మా ఇంటి ముందు టెంట్ వేసుకొని 10 మంది చేయి అడిగించుకుందామని చెప్పాము. మా సోమతని బట్టి మేము చెప్పాము. వాళ్ళ అమ్మాయి ఏమనింది, లేదమ్మా మాకు ఒకటే కూతురుంది, మేము గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. మీకు గ్రాండ్గా చేయాలి. పెళ్ళికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఆ అబ్బాయి మీద ప్రెజర్ తీసుకొస్తున్నారా మీకు? అవునమ్మా, అవే 10 లక్షలు ఇవ్వాలనేసి. నేను ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా చెప్పు, మేము ముందే